అయితే విషయం ఏంటంటే నేను కొందరి పోరల్ని చూస్తా. వాళ్ళు దావత్లోకి పోతారు, ఫంక్షన్లోకి పోతారు మంచిగా ఆడి ఈడి తిరగడానికి. మంచిగా ప్యాంట్ వేస్తారు, మంచిగా షర్ట్ వేస్తారు, షూ వేస్తారు. కానీ ఆ బొచ్చు ఎందుకు అట్లానే వదిలేస్తారు. మన మొగోళ్ళకు ఉన్నది ఒకటే బొచ్చు, దాన్ని కూడా సెట్ చేసుకుంటే ఎట్లరా? సో నేను ఇప్పుడు నా హెయిర్ సెట్ చేసుకుంటా. ఎట్లా సెట్ చేసుకుంటాను చూపిస్తా, అది చూడురి. సో ఫస్ట్ ఏంటంటే పోయి కండిషనర్ ఇంకా షాంపూ క్లీన్ చేసుకోవాలా. సో అడిగి ఫస్ట్ పోయి క్లీన్ చేసుకుందాం, దాని తర్వాత నేను చూపిస్తా. సంబా హెయిర్ వాష్ అయితే చేసేసినాము. సో ఇప్పుడు జెంట్లో ఒక టవల్ తీసుకొని ఇట్లా మెల్లగా ట్యాప్ చేయాలా. టవల్ ఉంది కానీ చెప్పి రొప్ప రుద్దొద్దు, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో మెల్లిగా జెంట్లీ ఇట్లా చిన్నగా సంబా హెయిర్ డ్రైయర్ అయితే తీసుకున్నా. జెంట్లీ కొంచెం ఇట్లా హెయిర్ డ్రైయర్తో డ్రై చేసుకుందాం. ఆ మాయిశ్చర్ అనేది పోవాలా. దీంట్లో హీట్ ఉంటుంది. హీట్ అనేది హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఎంత దూరం అయితే అంత దూరం పెట్టుకొని చేసుకోవడం బెటర్. చూస్తురు కదా, హెయిర్ డ్రైయర్తోనే సగం పని అయిపోతుంది. ఇప్పుడు కోమ్ తీసుకుందాం. కోమ్ తీసుకొని కొంచెం ఇట్లా, ఇది రౌండ్ కోమ్ మంచిగా యూజ్ అవుతుంది కర్ల్స్ చేయడానికి. సో ఈ హెయిర్ డ్రైయర్కి ఇలాంటి రౌండ్ బ్రష్ నేను సజెస్ట్ చేస్తాను. 80% పని అయితే ఈ హెయిర్ డ్రైయర్ ఇంకా కోమ్తోనే అయిపోయింది. సో ఇప్పుడు సిరం తీసుకుంటాను. నేను ఏ సిరం యూజ్ చేస్తానో చూపిస్తా, ఆ సిరం కూడా ఎట్లా పెట్టాలో కూడా చూపిస్తా. సిరం వాడేది ఇది, ఎప్పటి నుంచో వాడుతున్నా, ఇదే వాడతా. సో ఏం చేస్తారంటే ఉందని చెప్పి మొత్తం పోసేస్తారు, అట్లా కాదు. 1 2 అంతే, 2 drops. సో మంచిగా రబ్ చేసి హెయిర్కి మంచి ఇట్లా అప్లై చేయండి ఈవెన్గా మొత్తం. అప్లై చేస్తూ సో అదే రౌండ్ బ్రష్ ఇంకా అదే హెయిర్ డ్రైయర్తో తీసుకొని సేమ్ మీకు ఎట్లా హెయిర్ సెట్ చేసుకోవాలనిపిస్తే అట్లా. సో నార్మల్గా నేను ఈ హెయిర్ స్టైల్ ఈరోజు ఇది చేస్తున్నా. నార్మల్గా నేను స్ప్లిట్ చేసి ఇంకోటి ఇటు 2 సైడ్లో తీసుకుంటా. ఈరోజు అయితే ఇది ఫ్లిక్ బ్యాక్, ఈ హెయిర్ స్టైల్ పేరు. సో ఫ్లిక్ బ్యాక్ చేసేస్తున్నా. చూస్తారు కదా, ఆల్మోస్ట్ హెయిర్ డ్రైయర్కి ముందే సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి హెయిర్ డ్రైయర్ తీసుకుందాం. చూస్తారు కదా, ఇది 5 నిమిషాల పని. సో 5 నిమిషాలలో మీ హెయిర్ సెట్ చేసుకోవచ్చు మంచిగా కనిపించడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.